పెద్ది సినిమా చూస్తున్న ప్రతి ఒక్క హృదయానికి పెద్దిగాడైతే చాలా దగ్గరగైతే ఉంటాడంట. పెద్దిగాడిని ఆ హృదయం నుంచి తీసేయటం ఏదైతే ఉందో అదైతే అంత ఈజీ కాదని మన డైరెక్టర్ బుచ్చిబాబు గారైతే చెప్తున్నారు. ఇంకా ఈ పెద్ది సినిమా ఏదైతే ఉందో కమర్షియల్‌గా ఉండే ఒక ఎమోషనల్ సినిమా అని నిన్నైతే వాళ్ళైతే ప్రెస్ మీట్‌లో అయితే చెప్పారు. ఇంకా మన సుకుమార్ గారు కూడా రామ్ చరణ్ గారిది ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ పెద్ది సినిమాలోనే వచ్చిందని రంగస్థలం చిట్టుబాబు క్యారెక్టర్ కంటే ఈ పెద్ది క్యారెక్టర్‌లో రామ్ చరణ్ గారైతే చాలా అంటే చాలా బాగా చేశారని ఆయనైతే చెప్పాడు. ఈ రకంగా నిన్న రిలీజ్ అయిన పోస్టర్‌తో ఓన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌లోనే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ పెద్ది సినిమా గురించి చాలా అంటే చాలా ఏకరగా వెయిట్ చేస్తున్నారు. అందులో సినిమాలు రావట్లేదు, సినిమాలు చూడాలి చూడాలి అన్న కొంతమంది ఆడియన్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళందరిలోనూ ఈ పెద్ది సినిమా జూన్ 4థ్ రిలీజ్ అనగానే ఒక్కసారిగా జోష్ అయితే వచ్చింది. నిజంగా స్లంప్‌లో ఉన్న ఇండస్ట్రీని మరొక్కసారి అలా రామ్ చరణ్ గారైతే ఈ పెద్ది సినిమా ద్వారా అయితే లేపబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే ఈ పెద్ది సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ హవా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిద్దంటే జూన్ 7th నుండి యూఎస్ఏలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇంకా అక్కడి నుంచి పెద్ది జాతర అయితే స్టార్ట్ అయిద్ది. ఇంకా అక్కడి నుంచి జూన్ 4th వరకు అది అలా కంటిన్యూ అయిద్ది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వేరే లెవెల్‌లో అయితే ఆ సినిమా రన్ అయితే ఉంటది. ఇంకా ఈ పెద్ది సినిమా లెంత్ 2 గంటల 56 నిమిషాలు అయితే ఉండబోతుంది. అసలు ఈ పెద్ది క్యారెక్టర్ పక్కా మాస్ క్యారెక్టర్ అయితే కాదనమాట. పక్కా ఎమోషనల్ మాస్ క్యారెక్టర్ అని మనమైతే చెప్పుకోవచ్చు. నిన్నొచ్చిన పోస్టర్‌లో రామ్ చరణ్ గారి ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే మనకైతే అర్థమైద్ది. ఆ క్యారెక్టర్ తాలూకా ఎమోషన్ ఎంత గట్టిగా ఉండబోతుందో, ఆ సీన్స్ సినిమా చూస్తున్నప్పుడు మన ఆడియన్స్ హృదయాల్లోకి ఎంత బాగా వెళ్ళబోతున్నాయో. నిజంగా ఒక పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అయితే సినిమా గురించి నేనైతే మాట్లాడట్లేదు. రామ్ చరణ్ గారి కెరియర్‌లో చిట్టుబాబు క్యారెక్టర్ ఎలా మిగిలిపోయిందో, కాలభైరవ క్యారెక్టర్ ఎలా మిగిలిపోయిందో, రామరాజు క్యారెక్టర్ ఎలా మిగిలిపోయిందో, ఈ రకంగా ఈ పెద్దిగాడి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కూడా చిరస్థాయిగా మిగిలిపోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా మన ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. షూటింగ్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఒక అదిరిపోయే మెలోడీ సాంగ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఐటెమ్ సాంగ్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ట్రైలర్ కట్‌నైతే రిలీజ్ చేస్తారు. ఇంకా మిగతా సాంగ్స్ మొత్తం కూడా మనం అయితే సినిమాలోనే చూడాలి. ప్రమోషన్స్ ప్రతి చోట జరుగుతాయి. హిందీలో జరుగుతాయి, మన తెలుగులో జరుగుతాయి, తమిళ్‌లో జరుగుతాయి, మిగతా అన్ని లాంగ్వేజెస్‌లో సినిమా అయితే జరిగిద్ది. జూన్ 3 ఈవినింగ్ నుండే ఇండియా మొత్తం కూడా ప్రీమియర్స్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. నార్త్‌లో జియో స్టూడియోస్ వాళ్ళైతే ఈ సినిమాని అయితే కొన్నారు. అంటే 'ధురంధర్' లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు కదా! వాళ్ళైతే జియో స్టూడియోస్ వాళ్ళు పెద్ది సినిమా కంటెంట్ అయితే నచ్చి వాళ్ళైతే అక్కడైతే కొన్నారు. కాబట్టి ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. గేమ్ చేంజర్ సినిమా విషయంలో జరిగిన తప్పేది కూడా ఈ పెద్ది సినిమాకైతే జరగదు. అద్భుతమైన రిలీజ్, అద్భుతమైన ఓపెనింగ్స్ ఈసారి రామ్ చరణ్ గారు అయితే కొట్టబోతున్నారు. ఇదైతే రాసి పెట్టుకోండి. మరి అదనమాట మ్యాటర్. మరి గుర్తుంది కదా, మే 7th నుండి పెద్ది సినిమా యొక్క యూఎస్ఏ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అఫీషియల్గానే వాళ్ళైతే ప్రకటించారు. ఖచ్చితంగా ప్రీమియర్ నెంబర్ ఏదైతే ఉందో అది 2 మిలియన్ టు 3 మిలియన్ మధ్యలో అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. మరి మీరెంత వస్తుంది అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.